జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది చూసారా? భవిష్యత్తులో ఈ రకమైనటువంటి కేసులను ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది. ఏంటిది ఢిల్లీ హైకోర్టు అన్నారు. బట్టి ఇప్పుడు ఆ ఆర్డర్ ప్రకారం ఎవరూ కూడా వీటిని మిస్యూజ్ చేయొద్దు. వెళ్ళిన వార్త మనం కూడా క్యారీ చేసాము. తమ వ్యక్తిగత ప్రతిష్టకి భంగకరమైనటువంటి పద్ధతుల్లో తమ ఇమేజెస్ని గొడవలు పెట్టడానికి వాడుతున్నారు ఎక్కువ. వాటిని రిలీజ్ చేయటం వలన ఏం జరుగుతుంది? గొడవలు ఓకే, కానీ వీళ్ళకి పర్సనల్ ఏరియా భరద్వారి గారు, ఇప్పుడు మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది చూసారా? చూశాను. ఏంటిది ఢిల్లీ హైకోర్టు అన్నారు. అంటే కోర్టుకి వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అందరికీ. వెళ్ళిన వార్త మనం కూడా క్యారీ చేసాము. అంటే పర్సనాలిటీ రైట్స్ అనే పేరుతో ప్రతి ఒక్కరూ కూడా తమ వ్యక్తిత్వ హననాన్ని, అంటే తమ వ్యక్తిగత ప్రతిష్టకి భంగకరమైనటువంటి పద్ధతుల్లో తమ ఇమేజెస్ని వాడటము, అలాగే తమకున్నటువంటి రకరకాల బిరుదుల్ని వీటిని వాడటము, జనాల్లో వ్యవహారికంలో రకరకాల పేర్లతో పిలుస్తారు వీళ్ళని. అది ఏ పేరైనా కావచ్చు. ఇప్పుడు తారక్ అనొచ్చు కొంతమంది, అవును, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనొచ్చు, మా గాడ్ ఆఫ్ ది మాసెస్, ఇలా రకరకాల ఇవి ఉన్నాయి. ట్యాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రతి హీరోకి రకరకాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ వాడేసి రకరకాలుగా కంటెంట్ క్రియేట్ చేసి వీళ్ళు వేరే ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికల మీద గొడవలు పెట్టడానికి వాడుతున్నారు ఎక్కువ. వాటిని రిలీజ్ చేయటం వలన ఏం జరుగుతుంది? గొడవలు ఓకే, కానీ వీళ్ళకి పర్సనల్ ఏరియా, పర్సనల్ ప్రైవసీకి సంబంధించి ఒక డిస్టర్బెన్స్ జరుగుతోంది. వాళ్ళ హక్కులకి భంగం, అది వాళ్ళ వ్యక్తిగత హక్కులకి భంగకరంగా ప్రవర్తించడం. దీని నుంచి ఒక సెక్యూరిటీ కోరుతూ ప్రతి ఒక్కరూ కోర్టుకు ఎడుతున్నారు. ఆ ప్రయాణంలో భాగంగానే ఈయన కూడా వెళ్ళాడు కోర్టుకి. అంటే ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి కల్పించేశారు మనాళ్ళు. కోర్టు నుంచి ఒక శరణు తెచ్చుకున్నాడు, ఒక రక్షణ ఆర్డర్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఆర్డర్ ప్రకారం ఎవరూ కూడా వీటిని మిస్యూజ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు అని చెబుతూ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. అంటే మేం కూడా ఈ రక్షణ పొంది ఉన్నాము, కాబట్టి తొందరపడి ఎవరు కూడా ఒక అడుగు ముందుకేస్తే మేం తీసుకోబోయే చర్యల కంటే సివిల్, క్రిమినల్ ఈ చర్యలకి మీరు బాధ్యులయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీమ్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ రకమైనటువంటి కేసులను ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది. చాలా క్లియర్గా ఒక వార్నింగే ఇచ్చారు. అదే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఈ పదాలు వాడొద్దని. ఈ పదాలని కాదు, అసలు మిస్యూజ్ చేయొద్దు, ఆ జోలికి రావద్దు అని. ఏదన్నా అంటే క్రిటిసిజం అనేది ప్రాపర్గా ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అదే, కానీ రెడిక్యూల్ చేసే పద్ధతిలో పెడుతున్నారు, అపహాస్యం చేసే పద్ధతిలో. ఈ అపహాస్యం చేయటము అనేది డెఫినెట్గా తప్పే అది. కాబట్టి ఆ ధోరణిని కంట్రోల్ చేయటం ఒకటి. రెండోది, ఈ మీమ్స్ అనే పేరుతో ఎవరిని పడితే వాళ్ళని వాడేయటము, అలాగే వాళ్ళ డైలాగులు, సినిమాల్లో డైలాగుల్ని పట్టుకొచ్చి వాటిని కత్తిరించి సందర్భానుసారం ఇంకెక్కడో వాడటం, అంటే వక్రీకరించు ఓడించు అన్న పద్ధతిలో వీళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకి భంగకరంగా వీళ్ళు సినిమాల్లో వాడిన డైలాగులను పట్టుకొచ్చి మీమ్ కంటెంట్లో ఇన్వాల్వ్ చేసి వాడేస్తున్నారు. అది కూడా భంగకరమే. కాబట్టి వీళ్ళకి లేని అభిప్రాయాలు దాని ద్వారా వ్యక్తం అవుతాయి. దాంతో కొంతమంది రియాక్ట్ అయ్యి వీళ్ళ మీద విమర్శలు చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అది నిజమో కాదు తెలియక విమర్శలు చేసి మాట్లాడేస్తారు జనాలు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అదే కదా జరుగుతున్నారు రభస. కాబట్టి సోషల్ మీడియా నుంచి తనకి, తన వ్యక్తిగత ప్రైవసీకి ఏ ఇబ్బంది కలగకుండా ఒక రక్షణ పొందాడు ఆయన. మేము రక్షణ పొందాం కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు ప్రపంచానికి ఆయన. అంటే కేసులు నడుస్తాయి, ఒకవేళ ఎవరైనా లైన్ దాటి ముందుకు వస్తే డెఫినెట్గా కేసులు అట్రాక్ట్ అవుతాయి. వాళ్ళు లీగల్గా ముందడుగు వేసే అవకాశం ఉంది. కోర్టు నుంచి అది వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్ ఎలాగూ వాళ్ళు లైన్లో పెట్టుంటారు కాబట్టి కాన్షియస్గానే వ్యవహరిస్తారు. అదే వాళ్ళు వేస్తారు, లేకపోతే వాళ్ళ అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, అభిమానులైనా వేయచ్చు, ఏదైనా. అభిమానులు కాదులేండి, లీగల్గా వీళ్ళే చర్యలు తీసుకుంటారు. అదే ఇక ముందుకు ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పాత సినిమా క్లిప్లు, మరొకటి ఆయన ఫొటోస్ని ఎలా పడితే అలా వాడటానికి అవకాశం అయితే లేదు. అలాగే ఆయన పర్సనల్ జీవితంలోకి వెళ్ళి కామెంట్లు చేసినా, లేకపోతే దాన్ని బయటకు, అంటే దాని గురించి
తమ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచారం చేసిన ఎవరికి వాళ్ళు అది కూడా ఈ కేసులకి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ కంటెంట్ కూడా. కాబట్టి ఏది మాట్లాడేటప్పుడైనా సరే బాధ్యతాయుతమైనటువంటి విమర్శలు మాత్రమే ఉండాలి తప్ప టార్గెట్ చేసే పద్ధతిలోనూ అవహేళన చేసే పద్ధతిలోనూ విమర్శలు ఉండరాదు అనే విషయాన్ని చెప్పారు తప్ప నా గురించి ఎవరు ఏమీ మాట్లాడకూడదు అనేది కాదు. అదేలేండి. అంటే క్రిటిసిజం ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాము. అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని వీళ్ళు కోర్టుని కన్విన్స్ చేయగలగాలి. ఒకవేళ వాళ్ళు కేసు పెడితే కోర్టు ఇది కన్స్ట్రక్టివ్ కాదు అనుకుంటే శిక్షలు పడతాయి. దానికి ప్రిపేర్ అయ్యి రాయాల్సి ఉంటుంది, ఎవరు రాసినా లేకపోతే ఎవరు మాట్లాడినా ఎవరు డిజైన్ చేసినా. ఈ అన్ని సెగ్మెంట్స్ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ప్రొటెక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సెలబ్రిటీస్ అందరూ. అవునవును. చిరంజీవి గారు ఆ ప్రయత్నం చేశారు. అలాగే మొన్న రీసెంట్గా నాగార్జున, అకిరా వీళ్ళందరూ వెళ్ళారు. అంటే మమ్మల్ని ఎలా పడితే అలా వాడేస్తున్నారు, ఇది ఇబ్బందికరం అని. నిజానికి వెళ్లాల్సిన ఆయన ఇంతవరకు కదిలినట్టుగా ఎక్కడా లేదు. ఎవరండి? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఆయన విపరీతమైన మీమ్ మెటీరియల్గా మారిపోయాడు ఒక రకంగా. మీమ్ గాడ్ అంటున్నారు కదా, మీమ్ గాడ్ అనే టైటిల్ కూడా ఇచ్చారు ఆయనకి. మీమ్ గాడ్ అని ఒక టైటిల్ ఇచ్చారు. టైటిల్ ఇచ్చేసి ఆయన సైలెంట్ చేసినట్టున్నారు. ఓకే. కానీ మిగిలిన వాళ్ళందరూ అలా భరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మమ్మల్ని వాడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అని ఆయన వైపు నుంచి అయితే హెచ్చరిక వచ్చేసింది. దీనికి ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.